బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనసేన కార్యకర్త దేవభక్తుల నాగబాబుని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు ఫెర్రీ రోడ్లో తన ఇంటి కింద వెంకటసాయి ఏజెన్సీస్ పేరుతో ఫినాయిల్తో పాటు ఇతర ఉత్పత్తులను హోల్సేల్గా సప్లై చేస్తున్నారు నాగబాబు. ఎక్సైజ్ శాఖ అధికారులు నాగబాబుని అదుపులోకి తీసుకోవడంతో కల్తీ మద్యం అమ్మారా లేక లిక్విడ్ ఏదైనా సప్లై చేసి ఉంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నాగబాబుని అదుపులోకి తీసుకోవడంతో వైసీపీ టీడీపీ వారు కాస్త మరో పార్టీకి చుట్టుకోనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనసేన కార్యకర్త దేవభక్తుల నాగబాబుని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎందుకు జనసేన కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు? తన దగ్గర నుంచి ఎటువంటి సమాచారం తెలుసుకున్నారు పోలీసులు? మొత్తం మీద చూసుకుంటే ఇటీవల కాలంలో ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల మద్యం లిక్విడ్ కి సంబంధించి కూడా డంపు స్వాధీనం చేసుకున్నారు. డంపు స్వాధీనం చేసుకున్న సమయంలో 2వ చోట స్వాధీనం చేసుకున్నప్పుడు ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ హైవేపై చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై ఉన్న హైవేపై సంబంధించినప్పుడు అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా పెనాల్ బాటిల్స్ ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు అక్కడ పెనాల్ బాటిల్స్ ఎందుకున్నాయి అనే కోణంలో కూడా గత కొన్ని రోజులుగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా నాగబాబు అనే జనసేన కార్యకర్త ఇబ్రహీంపట్నంలో టిఫిన్ బండి నిర్వహిస్తూ అతను పెనాయిల్తో పాటు మరికొన్ని వాటికి డిస్ట్రిబ్యూటర్ గా ఉండి మైలవరం నియోజకవర్గ పరిధితో పాటు విజయవాడ సిటీలో కొన్ని ప్రాంతాలకి పెనాయిల్ వీటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అక్కడ లభించిన పెనాయిల్ బాటిల్స్ ఉండే బాటిల్స్ మ్యాచ్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు నీ బాటిల్స్ అక్కడ ఉన్నాయి, నువ్వు ఎవరెవరికి విక్రయిస్తున్నావు, అసలు పెనాయిల్కి ఉన్న సంబంధం ఏంటి అనే కోణంలో కూడా విచారించేందుకు నాగబాబుని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే నాగబాబు ఆ డంపుల దగ్గర పెనాయిల్ ని గోడంగా వినియోగించుకొని పెట్టుకున్నాడని చెప్పారా, లేకపోతే మద్యం లిక్విడ్ కి సంబంధించి తయారు చేసే క్రమంలో పెనాయిల్ ఏమన్నా వినియోగిస్తున్నారా అనే కోణంలో కూడా ఎక్సైజ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే నాగబాబు తీసుకున్న సమయంలో కూడా కొంత వాతావరణం చోటు చేసుకుని నాగబాబుని అదుపులో తీసుకుని విచారించబోతున్నారు. విచారించిన తరువాత ఆ పెనాయిల్ బాటిల్స్ అక్కడ ఎందుకు ఉన్నాయి, ఈయన సంబంధించి అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అనే క్లారిటీ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా లిక్కర్ కేసులో ఇప్పటికే 14 మంది నిందితులు చేర్చారు కాబట్టి నాగబాబుని కూడా దాంట్లో నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం వ్యవహారంలో తెలుగుదేశం వైసీపీ 2 పార్టీల నేతలు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన జనసేన నేతలు కూడా ఈ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో జనసేన నాయకులు కూడా నకిలీ మద్యం కేసులో ఉన్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నాగబాబు అనే జనసేన కార్యకర్తను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నాగబాబు లిక్విడ్స్ సప్లై చేసే బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కల్తీ మద్యం అనేటువంటి కేసు వ్యవహారంలో నాగబాబు కూడా ఏమైనా సప్లై చేశారా, దానికి సంబంధించినటువంటి ఏమైనా లిక్విడ్ కావచ్చు, మరొక ముడి సరుకు కావచ్చు, ఏమైనా సప్లై చేశారా అన్నటువంటి కోణంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు.